Kulbhushan and Sons, registered under GST in Uttar Pradesh, has entered into a contract to supply consignment of certain taxable goods. ఎంటర్ అవుతున్నారు ఒక కాంట్రాక్ట్లో కన్సైన్మెంట్ ఆఫ్ సర్టన్ taxable goodsకి సంబంధించి. However, since it is unable to determine the value of goods to be supplied by it applies for payment of tax on such goods on provisional basis. వాళ్ళు ట్యాక్స్ని కనుక్కోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏం పే చేయాలనుకున్నారు అంటే ప్రొవిజనల్ బేసిస్లో ట్యాక్స్ పే చేయాలనుకున్నాను. రిక్వైర్డ్ డాక్యుమెంట్ అండ్ సపోర్ట్ ఏమేమి కావాలో అవన్నీ పెట్టి అప్లై చేసుకున్నారు. ఓకే, ఆన్ 12th January the Assistant Commissioner of Central Tax issues an order allowing of tax on provisional basis. ఏమంటున్నాడు, అలో చేసినారంట వాళ్ళకి ప్రొవిజనల్ బేసిస్లో వేయడానికి. ఇండికేటింగ్ ద వాల్యూ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ అసెస్మెంట్ హీస్ అలౌడ్ ఆన్ ప్రొవిజనల్ బేసిస్ అండ్ అమౌంట్ ఆఫ్ ఫర్ విచ్ బాండ్ హీస్ టు బి ఎగ్జిక్యూటెడ్ అండ్ సెక్యూరిటీ హీస్ టు బి ఫర్నిష్డ్. కుల్భూషణ్ అండ్ సన్స్ బాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినారు అండ్ సెక్యూరిటీ టు బి ఫర్నిష్డ్. కుల్భూషణ్ అండ్ సన్స్ కంప్లైస్ విత్ ద సేమ్ అండ్ సప్లైస్ ద గూడ్స్ ఆన్ 25th January. Thereafter paying tax on provisional basis in respect of said consignment వచ్చేసి 19th February. ఓకే, కాన్సిక్వెంట్ ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ అనేది పాస్ చేసినారు బై ద అసిస్టెంట్ కమిషనర్ వచ్చేసి ఇప్పుడు 21st March చేసినారు. ఎంత 1,80,000కి బికమ్స్ డ్యూ ఆన్ ద కన్సైన్మెంట్. 1,80,000 అనేది డ్యూ అయింది. కుల్భూషణ్ అండ్ సన్ పే ద ట్యాక్స్ డ్యూ ఆన్ 9th April. సో వాళ్ళకి 1,80,000 కట్టాలంటే 1,80,000 ఇప్పుడు 9th Aprilకి కట్టినారు. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమంటే వెదర్ కుల్భూషణ్ అండ్ సన్ వాజ్ రైట్ ఇన్ అప్లయింగ్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ గుడ్స్ సప్లైడ్ బై ఇట్ ఆన్ ప్రొవిజనల్ బేసిస్. విత్ ఇన్ హౌ మెనీ డేస్ ప్రాపర్ ఆఫీసర్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్డర్ allowing payment of tax on provisional basis and state the time limit for finalization of provisional assessment. ఫస్ట్ ఏం చెప్తారంటే కుల్భూషణ్ వాళ్ళు కరెక్టా కదా అంటే ఎస్, యాజ్ పర్ సెక్షన్ 60 ప్రకారంగా 60 ఆఫ్ CGST యాక్ట్ ట్యాక్సబుల్ పర్సన్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఎవరిని, ప్రాపర్ ఆఫీసర్ని. ఏమని, వాళ్ళు రైటింగ్లో సార్ మేము ట్యాక్స్ ఎంత అనేది మాకు తెలియడం లేదు, సో ప్రొవిజనల్ బేసిస్లో కట్టాలనుకుంటున్నాము. వాళ్ళ వాల్యూ ఆఫ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతే, డిటర్మైన్ చేయలేకుంటే, రేట్ ఆఫ్ ట్యాక్స్ డిటర్మైన్ చేయలేకపోతే వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ప్రాపర్ ఆఫీసర్కి ఇన్ రైటింగ్లో. అప్పుడు ప్రొవిజనల్ బేసిస్కి వస్తుంది. సో మన కుల్భూషణ్ వాళ్ళు అదే కాబట్టి అప్లై చేసుకున్నారు కాబట్టి ప్రొవిజనల్ బేసిస్లో. ఎందుకు, వాళ్ళు వాల్యూ ఆఫ్ గూడ్స్ సప్లైడ్ డిటర్మైన్ చేయలేకపోయినారు కాబట్టి అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏమన్నాడు, హౌ మెనీ డేస్. మామూలుగా ప్రాపర్ ఆఫీసర్ ఆర్డర్ ఆఫ్ ప్రొవిజనల్ బేసిస్ అనేది చేసిన తర్వాత విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ రిక్వెస్ట్. సో ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టుకుంటాడో అక్కడ నుంచి 90 days లోపల తనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఆ అమౌంట్ వాల్యూ ఎంత అంటే రేట్ ఎంత అనేది చెప్తారు ప్రొవిజనల్ బేసిస్కి సంబంధించి. సో విత్ ఇన్ 90 days లోపల పాస్ చేసేస్తారు. నెక్స్ట్ టైం లిమిట్ ఫర్ ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్. ప్రాపర్ ఆఫీసరు షెల్ పాస్ ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ వచ్చేసి విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్యూనికేషన్. సో మనకి ఈ ప్రొవిజనల్ అసెస్మెంట్ చేసినాడు కదా, ఆర్డర్ చేసినాడు కదా ప్రొవిజనల్ అసెస్మెంట్, అక్కడ నుంచి విత్ ఇన్ 6 months లోపల అతను ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ని పాస్ చేస్తాడు. అండ్ సఫిషియెంట్ కాజ్ చూపించి అండ్ రీజన్స్ అన్నీ రికార్డింగ్ చేసేసి కావాలి అనుకుంటే ఆ టైంని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. టైంని ఎక్స్టెన్షన్ కావాలి అంటే బై జాయింట్ కమిషనర్ కానీ అదర్ జాయింట్ కమిషనర్ కానీ ఫర్దర్ పీరియడ్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ అనేది కూడా నాట్ ఎక్సీడింగ్ 6 months మాత్రమే. అండ్ ఫర్ బై కమిషనర్ ఫర్ సచ్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 4 years. సో జాయింట్ కమిషనర్ కానీ అడిషనల్ కమిషనర్ అయితే 6 months ఇంకా ఎక్స్టెన్షన్ కావచ్చు. ఒకవేళ కమిషనర్ దగ్గరికి పోతే నాట్ ఎక్సీడింగ్ 4 months వరకు వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసే ఛాన్సెస్ అనేది ఉంది. నెక్స్ట్ డిటర్మైన్ ద ఇంట్రెస్ట్ పేయబుల్ ఈఫ్ ఎనీ బై కుల్భూషణ్ అండ్ సన్స్ ఇన్ ద అబోవ్ కేసెస్. ఈ కేసులో కుల్భూషణ్ వాళ్ళు ఏమన్నా అమౌంట్ పే చేయాలంటే ఎస్ అమౌంట్ అనేది పే చేయాలి. ఎందుకు, ఆ 1,80,000 అనేది డ్యూ అయింది కదా, 1,80,000 అనేది డ్యూ అయింది. యాక్చువల్గా వాడు గూడ్స్ క్లియర్ చేసినది ఎప్పుడు
25th Januaryకి క్లియర్ చేసినారు. సో కుల్భూషణ్ సన్ వాళ్ళు కంప్లైస్ విత్ ద సేమ్ అండ్ సప్లై ద గూడ్స్ అని 25th January అనుకోండి. 25th Januaryకి గూడ్స్ వెళ్ళిపోయినాయి. అంటే 25th Januaryకి చేయాల్సి ఉంటుంది. క్లియర్డ్ ఆన్ 25th January. అండ్ అండర్ ప్రొవిజనల్ అసెస్మెంట్లో వాళ్ళు ఎప్పుడు చేయాలి? 25th January అంటే 20 Februaryకి వాళ్ళు పే చేసి ఉండాలి. బట్ వాళ్ళు ఎప్పుడు పే చేసినారు? 20 Februaryకి సంబంధించి ఆఫ్టర్ పేయింగ్ ద ట్యాక్స్ ఆన్ ప్రొవిజనల్ బేసిస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెడ్ కన్సైన్మెంట్ ఆన్ 19th. 20 తర్వాత వాళ్ళు యాక్చువల్గా పేమెంట్ ఎప్పుడు చేస్తున్నారు? 9th April పేమెంట్ చేస్తున్నారు. సో 9th April పేమెంట్ చేస్తున్నారు అంటే ఆడి నుంచి ఆడికి ఎన్ని డేస్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. సో 20 వరకు టైం అంటే 21st నుంచి అక్కడ ఎన్ని డేస్ ఉంటుంది? ఫిబ్రవరి అంటే 28 days కాబట్టి 8 days ఉంటుంది. మార్చిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 days ఉంటాయి. 31 + 8 39. ఎప్పుడు పే చేస్తున్నారు? 9th Aprilకి 9. 39 + 9 అంటే 48 days. 48 daysకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి అట్ ద రేట్ ఆఫ్ 18%కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు? థర్డ్ క్వశ్చన్, అజ్యూమింగ్ ఆల్ ద అదర్ ఫ్యాక్ట్స్ రిమైనింగ్ ద సేమ్, if consequent to the final assessment order passed on 12th to 21st March, a tax of 4,20,000 becomes refundable on consignment, refund of which is applied by Kulbhushan on 9th April and tax was refunded on 5th June. Determine the interest receivable. ఇప్పుడు ఏమైందంటే ట్యాక్స్ డ్యూ కాదు, ట్యాక్స్ రీఫండబుల్ పడేది 4,20,000 అండ్ 31st Marchకి వచ్చేసింది ఆర్డర్. అండ్ వాళ్ళు 9th Aprilకి సార్ మాకు రీఫండ్ చేయండి అని అప్లికేషన్ పెట్టుకున్నారు. 5th Juneకి రీఫండ్ వచ్చింది. ఇప్పుడు 9th Aprilకి మీరు అప్లై చేసుకున్నప్పుడు 9th April నుంచి 60 days కౌంట్ చేసుకోండి. 60 daysకి కూడా మీకు ఇంట్రెస్ట్ రాకుంటే ఎన్ని డేస్ అయితే డిలే అవుతుందో అన్ని డేస్కి మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మనకు వచ్చినది ఎప్పుడు? 5th Juneకి వచ్చింది. సో 5th Juneకి అంటే ఎన్ని డేస్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ ఇప్పుడు మనం April 9th అప్లై చేసినాం కాబట్టి అప్లై చేసుకున్నాక 30 ఉంటాయి ఏప్రిల్లో. 30లో 9 పోతే 21 days ఏప్రిల్లో, 31 days మార్చిలో, 21 + 31 52, మేలో ఏప్రిల్ మే జూన్ ఓకేనా. 31 + 1 51, 52 వచ్చింది. 5th Juneకి అయితే 60 days ఎక్సీడ్ కాదు. ఒకవేళ 15th Juneకి అయితే ఎక్సీడ్ అవుతుంది. ఆల్రెడీ 52 అయింది కాబట్టి అక్కడ 8 పక్కన తీసేస్తే ఇంకొక 7 daysకి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. సెకండ్ కేస్కి అయితే 5th Juneకి పే చేస్తే ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. 15th Juneకి అయితే 7 daysకి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, కింద రిటర్న్ అండ్ పర్టికులర్స్ ఫర్నిష్డ్ బై కుల్భూషణ్ అండ్ సన్ బీ స్క్రూటినైజ్డ్ అండర్ GST, ఎక్స్ప్లెయిన్ ద రిలేటెడ్ ప్రొవిజన్స్. రిటర్న్ని అండ్ కుల్భూషణ్ ఏవైతే పర్టికులర్స్ చేసినారో అవి స్క్రూటినైజ్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా స్క్రూటినైజ్ చేయొచ్చు. సెక్షన్ 61 అదే కదా. ప్రాపర్ ఆఫీసర్ వాళ్ళు స్క్రూటినైజ్ చేయొచ్చు రిటర్న్ని, కానీ ఆ రిలేటెడ్ పర్టికులర్స్ ఫర్నిష్డ్ ఏవైతే ఉంటావో చెక్ చేయొచ్చు, వెరిఫై చేయొచ్చు, వాళ్ళ యొక్క కరెక్ట్నెస్ చేస్తుంది. అండ్ ప్రాపర్ ఆఫీసర్ కావాలనుకుంటే ఇష్యూ చేయొచ్చు నోటీస్ని. ఏమైనా డిస్క్రిపెన్సీ ఉంటే, ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వాటికి ఈ నోటీస్ ఇష్యూ చేయొచ్చు. అండ్ క్వాంటిటీ, అమౌంట్ ఎంత ఉంది, ట్యాక్స్ ఏమవుతుంది, వాటికి సంబంధించి డిస్క్రిపెన్సీ ఏమన్నా వాటికి సంబంధించి అండ్ ఎక్స్ప్లెనేషన్ గివ్. అతనికి ఒక 30 days టైం డిస్క్రిపెన్సీ ఉన్నప్పుడు వితిన్ 30 days ఆర్ ఫర్దర్ పీరియడ్ పర్మిటెడ్ ఎంత అయితే అంత కావాలనుకుంటే డేట్ ఆఫ్ సర్వీస్ ప్రకారం ప్రొవైడ్ చేస్తారు. అతను రిప్లై చేయాల్సి వస్తుంది. అండ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ అతను కానీ ప్రొవైడ్ చేయకుంటే అతని యొక్క స్క్రూటినీ కండక్ట్ చేసినది ఆడిట్ చేయించవచ్చు, లేదా స్పెషల్ ఆడిటింగ్ కండక్ట్ చేయొచ్చు, ఆర్ ఇన్స్పెక్షన్, సీజర్, సర్చ్ అవి చేయొచ్చు, ఆర్ ట్యాక్స్ డ్యూస్ని 73, 74, 74A ప్రకారంగా ట్యాక్స్ని క్యాలిక్యులేషన్ చేసి పేమెంట్ చేయమని చెప్పొచ్చు. నెక్స్ట్, వెదర్ ద GST law provides for the assessment if Kulbhushan and Sons fail to furnish the return under section 39 or 45 after the service of notice under section 46. ఏమంటున్నారు? GST law provides for assessment. ఒకవేళ అతను 39, 45 ప్రకారంగా చేయకుంటే అసెస్మెంట్ జరుగుతాయంటే అప్పుడు కూడా అసెస్మెంట్ అనేది జరుగుతుంది. సెక్షన్ 62 ప్రకారంగా. ఫెయిల్స్ టు ఫర్నిష్ రిటర్న్స్ అయితే 39 and 49 ఫర్నిష్ అప్పుడు కూడా సర్వీస్ ఆఫ్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు ప్రాపర్ ఆఫీసర్ అసెస్ చేస్తారు ట్యాక్స్ లయబిలిటీని.
అండ్ అసెస్మెంట్ ఆర్డర్ అనేది వితిన్ 5 years ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ విచ్ నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి 5 years లోపల అసెస్మెంట్ ఆర్డర్ అనేది పాస్ చేసేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th one. Once an assessment order is passed by proper officer, can it withdrawn under CGST Act? If yes, mention the causes. ఇప్పుడు అసెస్మెంట్ ఆర్డర్ ఎంత లోపల పాస్ చేస్తున్నాడు, వితిన్ 5 years లోపల పాస్ చేస్తున్నాడు. పాస్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు అంటే విత్డ్రా చేసుకోవచ్చు. అసెస్మెంట్ ఆఫ్ నాన్ ఫైలర్ కానీ ఇచ్చింటే వన్స్ ఆ బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్ పాస్ చేసినాను అనుకోండి, ఏ రిటర్న్స్ ఫైల్ చేయలే అనేది బెస్ట్ జడ్జిమెంట్ పాస్ చేసినాం. ఇప్పుడు రిజిస్టర్ పర్సన్ వ్యాలిడ్గా వితిన్ 60 days లోపల వ్యాలిడ్ రిటర్న్స్ అన్నీ ఫర్నిష్ చేసేసి ట్యాక్స్ పేమెంట్ చేసేసి ఇంట్రెస్ట్ పే చేసి పెనాల్టీస్ పే చేసినా అనుకోండి, అండ్ ఇవి అప్పుడు అసెస్మెంట్ ఆర్డర్ని విత్డ్రా చేసేసుకుంటారు. బట్ ఏమంటే ఈ సెక్షన్ 50 ఇంట్రెస్ట్ లేట్ ఫీ అండర్ సెక్షన్ 47 అవి కంటిన్యూ అయిపోతాయి. నెక్స్ట్ సమ్మరీ అసెస్మెంట్. ఒకవేళ అది సమ్మరీ అసెస్మెంట్ అయితే సెక్షన్ 64(2) ప్రకారంగా అడిషనల్ కమిషనర్ కానీ జాయింట్ కమిషనర్ కానీ వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు సమ్మరీ అసెస్మెంట్ని. ఎప్పుడు అంటే ఫస్ట్ ఈ ట్యాక్సబుల్ పర్సన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ ఆర్డర్ వచ్చినాక వితిన్ 30 days లోపల ఆర్ వాళ్ళ యొక్క ఓన్ మోషన్తో అంటే వాళ్ళే ఫైన్ చేసినారు సమ్ ఎరోనియస్ ప్రకారం మనం ఇష్యూ చేసినామన్నప్పుడు కూడా సమ్మరీ అసెస్మెంట్ని విత్డ్రా చేస్తారు. అండ్ అడిషనల్ జాయింట్ కమిషనర్ వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొసీజర్ 73, 74, 74A కూడా వాళ్ళు డిటర్మైన్ చేయొచ్చు. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏమంటున్నా, అదేం దట్ కుల్భూషణ్ అండ్ సన్స్ ఇట్ ఈస్ సర్వ్డ్ ఏ నోటీస్ ఫర్ ఆడిట్ బై ద ట్యాక్స్ అథారిటీస్ అండర్ GSTలా ఆన్ 10th July. ఓకే, 10th Julyకి నోటీస్ సర్వ్ చేసినాను. ద రికార్డ్స్ అండ్ అదర్ డాక్యుమెంట్ హ్యాస్ సార్ట్ బై ట్యాక్స్ అథారిటీస్ హ్యావ్ బీన్ మేడ్ అవైలబుల్ బై కుల్భూషణ్ అండ్ సన్స్ ఆన్ 25th July. 10th Julyకి నోటీస్ వచ్చింది, 25th Julyకి బుక్ సబ్మిషన్ చేసినారు. ద ట్యాక్స్ అథారిటీ విజిట్ ఇట్స్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ నోయిడా, ఉత్తరప్రదేశ్ ఆన్ 8th August ఫర్ కండక్టింగ్ ఆడిట్. డిటర్మైన్ ద టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ ఆడిట్ 65 ఆఫ్ CGST Act 2017 ఈజ్ రిక్వైర్డ్ టు బి కంప్లీటెడ్ అజ్యూమింగ్ దట్ నో ఎక్స్టెన్షన్ ఈజ్ పర్మిటెడ్. ఫస్ట్ నోటీస్ పెట్టిన 10th Julyకి, 25th బుక్స్ వచ్చినాయి, 8th Augustకి మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి పోయినారు. పోవచ్చా పోకూడదు అనేది క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఎన్ని డేస్ లోపల కంప్లీట్ కావాలి అనేది క్వశ్చన్. ఫస్ట్ ఒక ఆడిట్ స్టార్ట్ అయిందంటే ఆ ఆడిట్ కంప్లీట్ చేయడానికి వాళ్ళకున్న టైం ఏమంటే వితిన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్. సో ఆడిట్ కమెన్స్మెంట్ అయిన తర్వాత నుంచి 3 months టైం ఉంటుంది. ఒకవేళ కమిషన్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఫర్దర్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, 6 months వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏమనేది మెయిన్ ఇంపార్టెంట్. కమెన్స్మెంట్ ఆఫ్ ఆర్డర్ అంటే date on which the records and other documents called for by the tax authorities are made available by the registered persons. అంటే ఏదైతే డేట్ని రికార్డ్ చేసినారో డాక్యుమెంట్స్కి ఎవరు ట్యాక్స్ అథారిటీస్ అండ్ రిజిస్టర్ పర్సన్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడానికి వచ్చేసినాడు. మేడ్ అవైలబుల్ బై ద రిజిస్టర్ పర్సన్. ఏవేవైతే రికార్డ్స్ డాక్యుమెంట్స్ నాకు కావాలన్నామో రిజిస్టర్ పర్సన్ ఎప్పుడైతే అవైలబిలిటీలోకి పెట్టినాడో ఆ రోజు ఆర్ యాక్చువల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆడిట్ హెడ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్. ఇవన్నీ కాకుండా వాళ్ళ ఆఫీస్లో పోయి చెక్ చేయడానికి కూర్చున్న రోజు విచ్ ఎవర్ హీజ్ లేటర్ని మనం కన్సిడర్ చేసుకుంటాము కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్గా. ఏమంటారు, డేట్ ఆఫ్ రికార్డ్స్ డాక్యుమెంట్స్ అడిగినావు, వాళ్ళు ఏం సబ్మిషన్ చేయలేదు, చూపించడానికి పెట్టాము అని మనకి ఇన్ఫర్మేషన్ ఇలా అది పక్కన పెట్టేయచ్చు. ఆర్ మనమే అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు. సో విచ్ ఎవర్ ఈజ్ లేటర్ తీసుకోవాలి కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్కి. ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని అక్కడ నుంచి వితిన్ 3 months లోపల నేను కంప్లీట్ చేసుకోవాలి. లేదా కమిషనర్ పర్మిషన్ ఇస్తే 6 months టైం ఉంటుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు ఇన్ ద గివెన్ కేసులో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ మనకి నోటీస్ ఎప్పుడు వచ్చింది, 10th Julyకి వచ్చింది. బుక్స్ని వాళ్ళంతా రెడీ చేసి పెట్టినది ఎప్పుడు, 25th July. ఆర్ యాక్చువల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఆడిట్ బుక్స్ అన్ని తీసి పెట్టామని ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పోయినారు, 8th Augustకి పోయినారు ప్రాపర్ ఆఫీసర్. సో కమెన్స్మెంట్ ఆడిట్ వచ్చేసి 8th August అవుతుంది. అండ్ ఆడిట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రమ్ 8th August నుంచి వితిన్ 3 months కూడా. ఇది ఆడిట్ అసెస్మెంట్కి సంబంధించి. ఒకసారి ఆన్సర్స్ చెక్ చేద్దాం. సో ఆన్సర్స్లో ఫస్ట్ ఆన్సర్ ఏమంటున్నాడు, ఎస్ యాజ్ పర్ సెక్షన్ 60 ప్రకారంగా CGST యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ట్యాక్సబుల్ పర్సన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవచ్చు ప్రాపర్ ఆఫీసర్కి ఇన్ రైటింగ్ గివింగ్ రీజన్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ప్రొవిజనల్ బేసిస్. ఇప్పుడు అనేబుల్ టు డిటర్మైన్ వాళ్ళు కానీ డిటర్మైన్ చేయలేకపోతే
వాల్యూ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్కి ఆర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అప్లికబుల్కి అని ఇక్కడ కుల్భూషణ్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఎందుకు పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ప్రొవిజనల్ బేసిక్లో వాళ్ళు డిటర్మైన్ చేయలేకపోతున్నారు, అనేబుల్ టు డిటర్మైన్ ద వాల్యూ అని చెప్పినారు కాబట్టి క్వశ్చన్లోని. సో అనేబుల్ టు డిటర్మైన్ కేసెస్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఏమి ప్రాపర్ ఆఫీసర్ వాళ్ళు అలో చేస్తారు, వాళ్ళకి ప్రాపర్ ఆఫీసర్ వచ్చేసి అలో చేస్తారు పేమెంట్ ప్రొవిజనల్ బేసిస్ ఎన్ని డేస్ లోపల విత్ ఇన్ 90 days రిక్వెస్ట్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 90 days లోపల వాళ్ళు చెప్తారు, స్పెసిఫై చేస్తారు వాల్యూ ఎంత పెట్టాలి ఆర్ రేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత పెట్టాలి అని. ప్రాపర్ ఆఫీసర్ వాళ్ళు పాస్ చేస్తారు ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్. నీకు ప్రొవిజనల్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొవిజనల్ డేట్ ఆర్డర్ కమ్యూనికేషన్ చేసిన తర్వాత నుంచి విత్ ఇన్ 6 months లోపల ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేస్తారు. ఒకవేళ ఆ 90 daysని కావాలి అనుకుంటే వాళ్ళు ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అండర్ ద పర్మిషన్ ఆఫ్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ అయితే నాట్ ఎక్సీడింగ్ 6 monthsకి, కమిషనర్కి అయితే ఫర్దర్ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 4 yearsకి, జాయింట్ కమిషనర్ ఆ అడిషనల్ కమిషనర్స్ అయితే నాట్ ఎక్సీడింగ్ 6 months, కమిషనర్ అయితే నాట్ ఎక్సీడింగ్ 4 years చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏం చెప్పినారు క్వశ్చన్కి ఇంట్రెస్ట్ పేయబుల్ ఏమనేది. ఇంట్రెస్ట్ పేయబుల్ ఏమి సెక్షన్ 64 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ప్రకారంగా ఈ ట్యాక్స్ లయబిలిటీ యాజ్ పర్ ఫైనల్ అసెస్మెంట్ ప్రకారంగా హయ్యర్ దెన్ ద అండర్ ప్రొవిజనల్ అసెస్మెంట్ ఏమంటున్నారు, ఫైనల్ అసెస్మెంట్లో ప్రొవిజనల్ అసెస్మెంట్ కంటే ఎక్కువ వస్తాయి. ట్యాక్స్ బికేమ్ డ్యూ అయితే కాన్సిక్వెంట్ టు ద ఆర్డర్ ఆఫ్ ఫైనల్ అసెస్మెంట్ రిజిస్టర్డ్ పర్సన్ షెల్ బి లయబుల్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ ట్యాక్స్ పేయబుల్ ఆన్ సప్లై ఆఫ్ గుడ్స్ బట్ నాట్ పేడ్ ఆన్ ద డ్యూ డేట్ అండర్ సెక్షన్ 51 రీడ్ విత్ రూల్ 88B at the rate of 18%. సో మనం ఎప్పుడైతే గవర్నమెంట్కి పే చేయాలో ఆర్ గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఎప్పుడైతే కలెక్ట్ చేసుకుంటుందో జిఎస్టీలో అయితే 18% మన దగ్గర కలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ అది కష్టమైతే 15% కలెక్ట్ చేసుకుంటుంది. గవర్నమెంట్ మనకి ఇవ్వాలి అన్నప్పుడు 6% ఇస్తుంది. ఇప్పుడు మనం దానికి పే చేయాలి కాబట్టి 18% పే చేయాలి. ఎక్కడి నుంచి పే చేయాలంటే యాక్చువల్ లైబిలిటీ వచ్చి ఉంటుంది కదా, నువ్వు యాక్చువల్ ఎప్పుడు పేమెంట్ చేయాలో ఆ పేమెంట్ యాక్చువల్ ఎప్పుడు పేమెంట్ చేయాల్సి వస్తుంది, లాస్ట్ మంత్ది ఈ మంత్లో 20 లోపల పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ గూడ్స్ సప్లైడ్ అండర్ ప్రొవిజనల్ అసెస్మెంట్ టిల్ ద డేట్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్ చేసేంత వరకు వెదర్ సచ్ అమౌంట్ ఈజ్ పేడ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఆర్డర్ ఫర్ ఫైనల్ అసెస్మెంట్. సో ఇన్ ద గివెన్ కేసులో మనకేమి డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ గూడ్స్ డిక్లేర్ చేసినాం, మనము క్లియర్ చేసినది 25th జనవరికి సంబంధించిన రిటర్న్ ఎప్పుడు వేస్తాము 20 Februaryకి. 20 February లోపల పే చేయాలి. 20 Februaryకి మనము పే చేయలేదు, 1,80,000 అనేది తర్వాత వచ్చినది. సో 21st February నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు 21st February నుంచి స్టార్ట్ అయ్యి యాక్చువల్గా అతను ఎప్పుడు పే చేస్తున్నాడు 9th Aprilకి పే చేస్తున్నాడు. కాబట్టి 21st నుంచి 9th April కంటే ఎన్ని అవుతుంది, ఫిబ్రవరిలో 8 days ఉంటుంది, 8 మార్చిలో 31 days ఉంటుంది, 31 + 8 39 days, 9th April నెక్స్ట్లో 48 days. సో 48 daysకి ఇంట్రెస్ట్ పే చేయాలి. 1,80,000 into 18% into 48 divided by 365. నెక్స్ట్ థర్డ్ వన్లో ఏం చెప్పినాము, లీగల్ ప్రొవిజన్ సెక్షన్ 60 of 5 of CGST యాక్ట్ ఈ ట్యాక్స్ లయబిలిటీ యాజ్ పర్ ఫైనల్ అసెస్మెంట్ వచ్చేసి లెస్ దెన్ ప్రొవిజనల్ అసెస్మెంట్ ఉంటాయి, అంటే అమౌంట్ అనేది రీఫండబుల్ ఉంటాయి. ట్యాక్స్ బికమ్ రీఫండబుల్ అయితే కాన్సిక్వెంట్ టు ద ఆర్డర్ ఆఫ్ ఫైనల్ అసెస్మెంట్కి రిజిస్టర్డ్ పర్సన్ గాడు పేడ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 56 అట్ ఎంత 6% పే చేయాలి. గవర్నమెంట్ పే చేసేటప్పుడు 6% పే చేస్తుంది. ఇంకొక ట్విస్ట్ ఏమంటే నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి ఫస్ట్, రీఫండ్ కావాలి బాబు నాకే అని. అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 60 days టైం ఉంటుంది గవర్నమెంట్కి. 60 days లోపల గవర్నమెంట్ పే చేయకుంటే 61st day నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లోకి వచ్చేస్తుంది. సో ఇన్ ద గివెన్ కేసులో మనకేమి రీఫండ్ అనేది 5th Juneకి వచ్చింది, కరెక్టేనా? ఎస్, రీఫండ్ అనేది 5th Juneకి వచ్చింది. విత్ ఇన్ విచ్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ రీఫండ్ పెట్టుకునేది అప్లికేషన్ మనం దానికి సంబంధించి రీఫండ్కి అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకున్నామనేది చూసుకోవాలి. సో 9th Aprilకి మనము అప్లై చేసుకున్నామని చెప్పినాను. సో 9th April నుంచి ఫస్ట్ 15th June కోటి 5th June కోటి, ఫస్ట్ 5th June కన్నాడు, తర్వాత 15th June కన్నాడు. సో 5th Juneకి ఫస్ట్ 9th Aprilలో అంటే ఏప్రిల్లో ఎన్ని డేస్ ఉంటాయి, 30 days ఉంటాయి. 30 నుంచి 9 తీసేయండి, 21 days ఉంటాయి. ఇంకా మార్చిలో ఏప్రిల్లో 21, ఏప్రిల్ తర్వాత మేలో 31, అక్కడ ఒక 21 + 31 52 days అవుతుంది.
తర్వాత జూన్లో అన్నాడు ఫస్ట్ 5 అన్నాడు కాబట్టి 60 డేస్ రాదు. 15 అన్నాను అనుకోండి, ఎంత అవుతుంది అప్పుడు 52 అయింది. 52కి 8 డేస్ యాడ్ చేసేసేయండి, 60 డేస్ అయిపోతుంది. 8 డేస్ తర్వాత ఇంకెన్ని డేస్ ఉంటుంది 15 అంటే అక్కడ ఒక 2 నెక్స్ట్ 5 7 డేస్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. 4,20,000 ఇంటూ 6% ఇంటూ 7/365 డేస్ 483 ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి గవర్నమెంట్. నెక్స్ట్ 4th క్వశ్చన్ మనకి ఆన్సర్ ఏమి? ఆ 4th క్వశ్చన్ ఏమడినా మనకి కుల్భూషణ్ వాళ్ళు స్క్రూటినైజ్ చేయొచ్చా వాళ్ళ యొక్క రిటర్న్ అంటే ఎస్, యాజ్ పర్ సెక్షన్ 61 ప్రకారంగా సిజిఎస్టీ యాక్ట్లో ప్రాపర్ ఆఫీసర్ వాళ్ళు స్క్రూటినైజ్ చేయొచ్చు రిటర్న్ని. అంటే రిలేటెడ్ పర్టికులర్ ఫర్నిచర్ బై కుల్భూషణ్ అండ్ సన్స్ టు వెరిఫై, ఏదానికోసం స్క్రూటినైజ్ చేస్తారు, వెరిఫై చేయడానికి కరెక్ట్నెస్ ఆఫ్ రిటర్న్కి సంబంధించి. ప్రాపర్ ఆఫీసర్ వాళ్ళు షెల్ ఇష్యూ నోటీస్ టు ఇట్ టు ఇన్ఫార్మ్ ద డిస్క్రిపెన్సీ and seek the explanation thereto, and where possible quantify the amount of tax, interest and any other amount payable in relation to such discrepancy. ఏమవుతారు ప్రాపర్ ఆఫీసర్ వాడు ఇష్యూ చేయడానికి నోటీస్ని డిస్క్రిపెన్సీ ఇన్ఫార్మ్కి కానీ ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నప్పుడు కానీ ఆర్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్, అదర్ అమౌంట్ పేయబుల్ ఇవన్నిటిని క్వాంటిఫై చేయడానికి కానీ ఇన్ రిలేషన్ టు డిస్క్రిపెన్సీకి సంబంధించి రిజిస్టర్ పర్సన్ వాడు సెల్ఫ్ ఫర్నిష్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాడు డిస్క్రిపెన్సీకి సంబంధించి. ఎన్ని డేస్లో కూడా వితిన్ 30 days ఆర్ వితిన్ ఫర్దర్ పీరియడ్ పర్మిటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ దగ్గర నుంచి చూసుకుంటే ఎన్ని డేస్ ఉంటుంది 30 days ఉంటుంది. వాళ్ళకి క్లయింట్కి రిజిస్టర్ పర్సన్కి టైం ఇస్తారు. ఈ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ పర్మిషన్ చేయకుంటే డిస్క్రిపెన్సీ ఉంది డిటెక్టెడ్ రిటర్న్లో, అప్పుడు స్క్రూటినీ చేసిన దాన్ని తీసుకొని ఆడిట్ కండక్ట్ చేస్తారు. సెక్షన్ 65 ప్రకారంగా ఆడిట్ చేయొచ్చు, కరెక్ట్ ఆడిట్. ఆర్ డైరెక్ట్గా స్క్రూటినీ చేసిన దాన్ని బుక్స్ని వాడడానికి స్పెషల్ ఆడిట్ కండక్ట్ చేయొచ్చు సెక్షన్ 66 ప్రకారంగా. ఈ స్పెషల్ ఆడిట్ ఎవరు చేస్తారు? స్టార్టెడ్ అకౌంటెంట్ కానీ కాస్ట్ అకౌంటెంట్ కానీ నామినేటెడ్ బై ద కమిషనర్తో. అండ్ అండర్టేక్ ప్రొసీడ్స్ ఇన్స్పెక్షన్ సర్చ్ సీజర్ 67 ప్రకారంగా పోవచ్చు. సో 65 కానీ 66 కానీ 67 కానీ అప్లై చేస్తారు, లేదా 73, 74, 74A ప్రకారంగా వెళ్ళిపోతారు. ప్రొసీడింగ్స్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఇవి వాళ్ళకున్న ఆప్షన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ దాంట్లో ఏం చెప్పిన కుల్భూషణ్ వాళ్ళు ఫెయిల్ అయినారు. ఏది 39, 45 ప్రకారంగా రిటర్న్ ఫైల్ చేయడం ఏంది అనేది క్వశ్చన్. సో వాళ్ళు అప్పుడు కూడా నోటీస్ సర్వ్ చేస్తారా అంటే ఎస్, వాళ్ళకి పవర్ ఉంది. ఎవరికి? జిఎస్టీ వాళ్ళకి. ఎస్, సెక్షన్ 62 ప్రకారంగా కుల్భూషణ్ వాళ్ళు ఫెయిల్ అయినప్పటికీ రిటర్న్ని ఫర్నిచ్ చేయడానికి సెక్షన్ 39 కానీ 49 కానీ ఈవెన్ ఆఫ్టర్ సర్వీస్ ఆఫ్ నోటీస్ సెక్షన్ 46 62 ప్రకారంగా అసెస్ చేయొచ్చు. ట్యాక్స్ లయబిలిటీని అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేస్తారు వితిన్ 5 years లోపల. నెక్స్ట్ 6 ఏం చెప్పినారు? అసెస్మెంట్ ఆర్డర్కి సంబంధించి విత్డ్రా చేయొచ్చు అంటే ఎస్, నాన్ ఫైలర్కి సంబంధించి అసెస్మెంట్ అయితే 62 ప్రకారంగా వితిన్ 60 days లోపల వ్యాలిడ్ రిటర్న్స్ని ఫైల్ చేస్తే ఆ అసెస్మెంట్ ఆర్డర్ని విత్డ్రా చేస్తారు. ఒకవేళ అది సమ్మరీ అసెస్మెంట్ అనుకోండి, ఈ అడిషనల్ కమిషనర్ కానీ జాయింట్ కమిషనర్ కానీ విత్డ్రా చేస్తారు సమ్మరీ అసెస్మెంట్ని. ఎప్పుడంటే అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎవరైతే రిజిస్టర్ పర్సన్ ట్యాక్సిబుల్ పర్సన్ ఉంటాడో అతను అప్లికేషన్ పెట్టుకోవాలి వితిన్ 30 days లోపల. అతని యొక్క ఓన్ మోషన్తో అంటే ఆఫీసర్స్ వాళ్ళు ఓన్ మోషన్తో చేయొచ్చు, లేదా అడిషనల్ జాయింట్ కమిషనర్ వాళ్ళు ఇన్స్టెడ్ ఫాలో ప్రొసీజర్స్ 73, 74, 75ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు సమ్మరీ అసెస్మెంట్ని పక్కన పెట్టేసి. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏం చెప్పినాము? ఈ కుల్భూషణ్ వాళ్ళు ఆడిట్కి సంబంధించి 65 ప్రకారంగా ఆడిట్ అనేది కంప్లీట్ అయిపోవాలి వితిన్ 3 months లోపల ఫ్రమ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్కి. కావాలనుకుంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇంకొక 6 monthsని. ఇక్కడ కమెన్స్మెంట్ అంటే మెయిన్ ఇంపార్టెంట్. కమెన్స్మెంట్ అంటే ఏం చెప్తారు? లేటర్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇప్పుడైతే అతను వాళ్ళకి చెప్తారో వాళ్ళు బుక్స్, రికార్డ్స్, డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్ పెడతారు రిజిస్టర్ పర్సన్ ట్యాక్స్ అథారిటీకి. ఆర్ యాక్చువల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఆడిట్ ద ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ట్యాక్స్ పేర్ విచ్ ఎవర్ హీ లేటర్ తీసుకోవాలి. సో అకార్డింగ్ ఇన్ ద గివెన్ కేసులో ఏమవుతుందంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్ వచ్చేసి డేట్ ఆఫ్ విచ్ రికార్డ్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఆర్ మేడ్ అవైలబుల్ బై కుల్భూషణ్ అండ్ సన్స్ 25th July కానీ ఆర్ యాక్చువల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఆడిట్ అట్ ద ప్లేస్ ఆఫ్ బిజినెస్ కుల్భూషణ్ అండ్ సన్స్ కానీ 8th Augustకి. సో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ వచ్చేసి ఆడిట్కి 8th August వస్తుంది. అండ్ ఆడిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది వితిన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్కి.